రామ 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 రామ. భజనకి ఎన్నో రకాలైన ఆటంకాలు అనుకుంటాం. నామస్మరణ చేయడానికి 1000 రకాల విఘాతాలు కలిగిస్తుంది మనస్సు. హనుమంతుడికి లేవా? హనుమంతుడికి మీ అందరూ తెలుసు. సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళేటప్పుడు ఆ సీతమ్మ వారి అన్వేషణలో నేను 10 యోజనాలు ఒకటి దాటగలను, నేను 30 దాటగలను. నేను జాంబవంతుడు ఏమన్నాడు, నేనైతే వెళ్ళగలనేమో కానీ వెనక్కి రాలేను. కానీ గుర్తుంచుకోవాలి, హనుమంతుడిని హనుమా రాముడు ఆజ్ఞాపించాడు. ఎవరండి ఆజ్ఞాపించారు? గట్టిగా ఎవరు ఆజ్ఞాపించారండి? ఏంటి? హనుమా నువ్వు వెళ్ళి రా. వెంటనే హనుమంతుడు ఏమన్నాడండి? ప్రభు నా వల్ల అవుతుందా అన్నాడా? లేదు. అయితే వెళ్ళిరా అంటే తప్పక నేను వెళ్ళగలనా, దాటగలనా, నేను లంక చేరగలనా, సీతమ్మ వారిని పోల్చుకోగలనా, తిరిగి రాగలనా? దెర్ ఆర్ నో 2 థింగ్స్. ఎప్పుడు మనం చెప్పుకుంటాం, సందేహము లేదు, సంశయాత్మ. గట్టిగా సంశయాత్మ. ఎవరు చెప్పరు సంశయాత్మ వినశ్యతే. లేదు, సందేహము లేదు, ఏమవుతుందో భయం లేదు. ఎందుకు? అతను అపర ధైర్యవంతుడు. ధైర్యానికే ప్రతీక. తప్పక ప్రభు తమ ఆజ్ఞ, స్వామి ఏది చెప్తే అది చెయ్యాలి కనుక అతనికి డౌట్ లేదు. దెర్ ఇస్ నో క్వశ్చన్, దెర్ ఇస్ నో డౌట్. ఎగిరేడు, వెళ్ళాడు. మార్గమధ్యంలో సముద్రంలో 3 రకాలైనటువంటి రాక్షసులు, 3 రకాలైన వ్యవహారంలో ఉన్నవారు ఎదురుపడ్డారు. మీ అందరూ తెలిసే కదా. మొట్టమొదటి ఎవడొచ్చాడండి? మైనాకుడు. మొదటి ఎవరండి వచ్చాడు? గట్టిగా చెప్పాలి. ఎవరండి? రెండోది ఎవరండి? సురస, నాగకన్య. ఎవరండి? నాగదేవత. మూడోది సింహిక. ఎవరండి? వీటి 3 దగ్గర ఆగాడా? ఎక్కడ ఆగాడా? మైనాకుడు ఒకసారి టచ్ చేసి వెళ్ళిపోమన్నాడు, ఒకసారి ఆగు అన్నాడు. ఏం చేశాడు? జస్ట్ ఇలా దిగాడు, ఇలా అంటే టచ్ చేశాడు, ఎగిరిపోయాడు. రెండోది సురస. దానికున్న లక్ష్యం ఏంటండి? నీడను చూసి లాగేస్తుంది. మూడో సింహం ఏం చేస్తుంది? నోరు తెరుస్తుంది, మింగేస్తుంది. అప్పుడు స్వామి చెప్పారు, ఒరే ఇది ప్రతి సాధకుడు కూడా నువ్వు ఎంత సాధన కోసం ఎక్కడికి వెళ్తున్నాడు? ధైర్యం ఎక్కడికి వెళ్తున్నాదండి? ధనలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నా? ధైర్యం బ్రహ్మ చైతన్యం కోసం వెళ్తోంది. ఎవరిని కలపడానికి? ఈ దేహాన్ని, జీవాత్మని, బ్రహ్మ చైతన్యాన్ని కలపడానికి ఏదైతే వెళ్తూ ఉన్నటువంటి అద్భుతమైన తత్వం ఉన్నదో, ఈ మార్గ మధ్యంలోని ఆంజనేయుడు ఎవరు? సాధకుడు. ఆ ధైర్యమే, గట్టిగా ధైర్యమే ఆ సాధకుడికి మొట్టమొదట ఎదురయ్యేది తెలుసండి? మైనాకుడు అనేటువంటి మమకారం అట. మమకారం. పొరపాటున ఎంత అందంగా ఉంది మైనాక పర్వతం, అబ్బా సూపర్ కదా అని దిగిపోయావనుకో, సఫా, వెరీ గుడ్. కాబట్టి ఆ మమకారం దగ్గర ఆగిపోతే చాలా ప్రమాదం. ఇక రెండోది నీడన పట్టుకొని అవుతుంది. అంటే మన ప్రతి ఛాయ, చర్య, ప్రతిస్పందన, ప్రతి చర్య, ప్రతి ధ్వని, అదంతా కూడా ఛాయ, దాన్ని పట్టుకొని అవుతుంది. అది మాయ లాగకుండా, మాయ దగ్గర ఆగకుండా సాధకుడు వెళ్ళాలి అని స్వామి చెప్పారు. మూడవది సింహిక. అహంకారం. నేను ఎంత పెద్దదో చూసావా, నేను ఎంత నోరుని చూసావా, నిన్ను మింగేస్తా అంది. అప్పుడు ఏం చేశాడు? అతను సూక్ష్మ రూపం అయిపోయాడు. ఇలా వెళ్ళాడు, అలా వచ్చాడు. అంటే అహంకారం అది ప్రపంచం. అంటే మన లోపల ఉంది కదా పెద్ద భూతం. భరద్వాజను పెద్ద గొప్పడు అనుకుంటున్నావురా, నేను తోపు, నేను పెద్ద ఉపన్యాసకుడిని, నాకు ఎంత జ్ఞానం, అది పెద్ద అనుకుంటున్నావు. కానీ లోపలికి చిన్న అణుమాత్రమైనటువంటి అహంకారం మన నాశనం చేయడానికి పుట్టిన ఆ ఆంజనేయుడి తత్వం సాధకుడు లోపలికి వెళ్ళాడు అనుకోండి, మహాప్రళయాగ్నిలా పెరిగి మొత్తం 2 దవడలను కూడా చీల్చేసి ఆ మొత్తం ఆ సాగరంలో పడేసి వెళ్ళిపోగలడు. కాబట్టి అహంకారపు నోట్లోకి వెళ్ళకు, మాయకు లోబడి జారిపోయి, లేకపోతే దాని యొక్క లోపత్వాన్ని మాయ బడకు, అదేవిధంగా మమకారం దగ్గర ఆగిపోకు అని చెప్పడమే నిజమైన సముద్ర లంఘనం అనే అంశాన్ని స్వామి చెప్పినటువంటి పరమాత్మని గట్టిగా మనందరం జయ జయధ్వానాలు చేయాలి. స్వామి ఎంత బాగా చెప్పారు చూసారండి. స్వామి చెప్పినంత రామాయణం యొక్క విశిష్టార్థాన్ని ఎవ్వరు చెప్పలేరు. భక్తి 3 రకాలను స్వామి చెప్పారు. ఎన్ని రకాలు చెప్పారు స్వామి? గట్టిగా చెప్పాలి. హౌ మెనీ టైప్స్? 3 టైప్స్ చెప్పండి. సాధారణ భక్తి,
విశిష్ట భక్తి, అనన్య భక్తి. ఆంజనేయుడు ఏ కేటగిరీకి చెందినవాడు? ఆంజనేయుడు ఏ కేటగిరీకి చెందినవాడు అనే వ్యక్తి. మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం చెప్పదు బయటికి. నోను. అసలు సాధారణ భక్తి అంటే ఏంటి, విశిష్ట భక్తి అంటే ఏంటి మీకు చెప్తాను. అప్పుడు మీరు 1, 2, 3 ర్యాంకింగ్లు దేంట్లో ఉన్నారో మీరు తెలుసుకోండి. సాధారణ భక్తి అంటే ఏంటంటే, నేను తెలుసా, నేను వసంత, నేను, నా భక్తి, నా దేవుడు, నా దేవత, నేను నాది అనుకునేటువంటి యొక్క అర్చన, నేను నాది అనుకునే సాధన, నేను నాది నా వల్ల అనుకునేటువంటి నా తత్వంతో కూడినటువంటిది ఏమన్నారు? సాధారణ భక్తి అన్నారు. ఏ భక్తి అన్నారండి? మరి రెండోది ఏంటని చెప్పామండి? విశిష్ట భక్తి. ఏంటండి అంటే ఏంటి తెలుసా అండి? నాతో స్వామి ఉన్నారు, స్వామితో మళ్ళీ చెప్పాలి, నాతో స్వామితో, నాతో స్వామి, స్వామితో నాతో స్వామితో. ఇదేం భక్తి అండి? విశిష్ట భక్తి. ఆహా, వెరీ గుడ్. దీంట్లో ఎంతమంది ఉన్నారు? టిక్ పెట్టుకోండి. మూడవది ఏంటండి? అనన్య భక్తి. ఏం భక్తి? నాకు పరమాత్ముడికి భేదం లేదు, నేనే స్వామి, స్వామి నేను, నేనే స్వామి, స్వామి నేను. అప్పుడు ఎప్పుడైతే రత్న వజ్రాలతో కూడినటువంటి హారాన్ని ఒక్కొక్కదాన్ని తీసి రామ 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 అంటోందో లేదని చూశాడో, ఎప్పుడైతే తన యొక్క రోమాన్ని తీసి ఆ మహారాజు ఎవడికో రామ 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 రామాన్ని వినిపించాడో, అప్పుడు అవంతా సభాస్తులంతా కూడా గట్టిగా, మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టగానే హనుమంతుడికి గట్టిగా చప్పట్లు కొట్టిన తర్వాత ఒకసారి గట్టిగా జయ బలో వీర హనుమానికి, రామనామ జప హనుమానికి అని పలికిన తర్వాత వెంటనే సింహాసనాధీరుడైనటువంటి రామచంద్రమూర్తి సింహాసనం మెట్లు దిగుకుంటూ వచ్చి 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 హనుమంతుడిని ఆలింగనం చేసుకొని కౌగిలించుకొని, ఓ హనుమా, ఏమివ్వగలను, అందుకు నన్నే నీకు సమర్పించుకుంటున్నాను అనేటువంటి అనన్య భక్తి, నేనే నువ్వు, నువ్వే నేను అన్నాడు. అటువంటి రామభక్తి మనం కావాలి, అటువంటి రామభక్తులం మనం కావాలి, అటువంటి సాయి భక్తులం మనం కావాలి. ఎక్కడ మనం ఉన్న స్వామికై పరితపించి, స్వామికి ఆజ్ఞనే మనం మిన్నగా భావించి, స్వామి ఆజ్ఞ కోసం, స్వామి చెప్పిన మాట కోసం, స్వామి తినద్దురా మాంసము అంటే, స్వామి తప్పదండి, వాళ్ళక్కడ ఎవడో ఒప్పట్లేదండి, ఇది దేవుడి యొక్క ప్రసాదం అండి, నీ బొర్రకాయ అండి, నీ బొర్రకాయ. దేవుడి దగ్గర తెలుసుకొని అపరమైన పరబ్రహ్మ చైతన్యము చెప్తూ కూడా ఇంకా నీలో మనలో మార్పు రాకపోతే, ఇంకా మనలో ఇంకా వ్యత్యాసములతో కూడిన వ్యవహారాలు ఉంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటలెక్క. రాముడు తన్ను తాను అర్పించుకున్నాడు. ఎవరికి? ఆంజనేయుడికి. అంతే కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం హనుమంతుల వారి మాదిరిగా తయారవ్వాలి. ఇంకా వెళ్ళాడు, లంకానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ ఉన్నది కదా ఎవరండి? లంకిణి రాక్షసు. ఎవరండి? మన ఇంట్లో కూడా చాలా లంకిణీలు ఉంటారు, మందిరంలో కూడా చాలా లంకిణీలు ఉన్నారు. లంకిణి విన్నది. ఏంటి విన్నది? లంకా నాశనం ఎప్పుడు అవుతుందట? బ్రహ్మదేవుడు ఎవరికి చెప్పేట? శ్రీమన్నారాయణుడు అవతారములో ఎవడైతే పుడతాడో, ఎవడైతే వస్తాడో, వాడు దూతగా ఎవడొస్తాడో, అతను కపీవరుడే వస్తాడో, అతని యొక్క అద్భుతమైన ఎడమకాలు ఇక్కడ లంకలో మోపాడంటే నెక్స్ట్ టూమ్ టాష్ డమ్ డడాష్ అయిపోయినట్టు, మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పారు. ఒక్క ఉదిరిని కొట్టాడు. ఏం చేశాడండి? ఒక్క ఉదిరిన ఎవరిని కొట్టాడు? గట్టి చెప్పాలి, ఏం చెప్పాడు? అప్పుడు లంకిని 3 మాటలు చెప్పింది, మంత్రాలు చెప్పిందండి. ఎవరు చెప్పారండి మంత్రాలు? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పింది? అబ్బా, ఎప్పుడు విన్నా మనం? లంకిని తిరిగి హనుమంతుడికి చెప్పింది. ఏం చెప్పిందట? దర్శనం దర్శనం పాపనాశనం. ఓ హనుమా, నిన్ను దర్శించుకున్నాను, నా పాపం ఏమైంది? స్పర్శనం స్పర్శనం శాప విమోచనం. నువ్వు స్పృశించావు కదా, గూమని గుద్దావు. ఆ స్పర్శకి ఏమైంది? శాప విమోచనం. సంభాషణం సంకటనాశనం. నీతో మాట్లాడేనే సంకటములు పోయాయి. జన్మాంతర కృత వాసమైనటువంటి యొక్క రాక్షసత్వం అంతా నీ దర్శన స్పర్శన సంభాషణల వల్ల నాకు పోయింది హనుమా అని చెప్తే, అది మంత్రమైతే ఒక్క విషయాన్ని గమనించలే. మనం సాధకుడి యొక్క దర్శనమే, సాధకుడి యొక్క స్పర్శనమే, సాధకుడి యొక్క సంభాషణం వల్ల మాత్రమే ఎంత అద్భుతం జరిగితే, సాధకుడు జపించే నామము నామిగా ఉన్నటువంటి మంత్రద్రష్టగా లేదా మంత్రానికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి రామతత్వము, రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి వల్ల ఇంకేమవుతుందో మనం గ్రహించాలి. రాముడి యొక్క నామాన్ని జపించిన హనుమంతుడి వల్ల ఎంత శక్తి ఉంటే, ఆ రామచంద్రమూర్తి, సాయి రామచంద్రమూర్తికి ఎంత అపరమైన మహాశక్తి ఉన్నదో మనం గమనించి దానికి మనం జయ జయధ్వానాలు పలకాలి.
La